చిత్తూరు నగరం మొరకంబట్టు నగరవనం పార్కులో బాలికపై అత్యాచారం ఘటనలో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్కుకు వచ్చే ప్రేమ జంటలను టార్గెట్ చేసుకొని వారి వీడియోలు చిత్రీకరించి అనంతరం బెదిరించి యువతులపై నిందితులు అత్యాచారం చేసేవారని డీఎస్పీ సాయినాథ్ వెల్లడించారు. ఈ ఘటనలో బాలిక స్నేహితుడిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మహేష్, కిషోర్, హేమంత్ ప్రసాద్లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వారిని అరెస్ట్ చేసిన అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్లే సమయంలో వారిని రోడ్డుపై నడిపించుకుంటూ వెళ్లారు. వాళ్ళు ప్రస్తుతం మనకు చూస్తూ ఉన్నాం. ఎవరైతే వీళ్ళ ముగ్గురు కూడా చిత్తూరు నగరం మొరకంబట్టు నగరవనం పార్కులో బాలికపై అత్యాచారం ఘటనలో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్కుకు వచ్చే ప్రేమ జంటలను టార్గెట్ చేసుకుని వారి వీడియోలు చిత్రీకరించి అనంతరం బెదిరించి యువతులపై నిందితులు అత్యాచారం చేసేవారని డీఎస్పీ సాయినాథ్ వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, చిత్తూరులో మొరకంబట్టు నగరవనంలో ప్రేమ జంటలను టార్గెట్ చేసుకున్న నిందితులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్ అయితే ఈ నెల గత నెల 25 ఈ సంఘటన పైన పోలీసులు అయితే గల తీవ్ర స్థాయిలో వాళ్ళ నిందితుల కోసం ఎత్తుకుతూ నిందితులను అరెస్ట్ చేశారు. అయితే చిత్తూరు నగరం మొరకంబట్టు నగరం సంబంధించిన పార్క్ లో మైనర్ బాలిక పైన అయితే 3 వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ నిందితులను అయితే నిందితులు ఏదైతే ఉందో మహేష్, కిషోర్, హేమంత్ ప్రసాద్ అనే 4 యువకులని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి అయితే ఏదైనా పార్క్ లోకి వచ్చే ప్రేమికులను టార్గెట్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి వారిని బలవంతంగా అత్యాచారానికి పాల్పడే ఈ 3 వీటిపైన కేసు నమోదైంది. అదేవిధంగా ఒక మైనర్ బాలిక పైన ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. దీన్ని పోలీసులు అయితే చేజ్ చేసి వాళ్ళ 3 యువకుల్ని అరెస్ట్ చేశారు. ఇవాళ మీడియా ముందుకు ప్రవేశపెట్టిన డిఎస్పీ సాయినాథ్ ఏదైతే ఈ ముద్దాయిలు ఉన్నారో వీళ్ళందరినీ కూడా కోర్టుకు అయితే చిత్తూరు నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లిన ఘటన ఇప్పుడు మనం చూసాము. అయితే నిందితులకు సరైన శిక్ష పడిందని చెప్పి స్థానికులందరూ కూడా అవుతుంది. అయితే ఒక మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడిన ఈ 3కి కోర్టు కఠిన శిక్షించాలని చెప్పి ఇప్పటికే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. వీళ్ళపైన ఇప్పటికే పలుమార్లు వీళ్ళపైన ఇలాంటి సంఘటనల పైన ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే వీళ్ళు పార్క్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వచ్చిండు అంటే ప్రేమికులు కావచ్చు, యువతల్ని కావచ్చు బెదిరించి ఫారెస్ట్ అధికారులు మేము అని చెప్పి వాళ్ళకు ఒక భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళపైన దాడి చేసి అత్యాచారానికి పాల్పడినారు. అదే ఘటన ఇప్పుడు ఆలస్యంగా వెళ్ళేకి వచ్చినా కూడా ఈ యువకులను అయితే అక్కడ ఈ సంఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు వీరిపైన తీవ్రంగా వీరిపైన దేశశుద్ధి చేసి పోలీసులకైతే అప్పచెప్పిన పరిస్థితి తెలుస్తుంది. వెంటనే పోలీసులు కూడా ఈ యువకుల పైన విచారించి అయితే యువతికి సంబంధించినటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపైన కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టినటువంటి డిఎస్పీ ఈ సాయినాథ్ వెంటనే ఈ 3 యువకులని కూడా కోర్టుకు తీసుకెళ్లిన పరిస్థితి నెలకొంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ చరణ్.